అనంత మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 17 minutes తో జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ మొత్తం అనంత సాయిబాబు గురించే ఉంటుంది. అంటే ఆయన నుంచి ప్రజలు ఎలా చేంజ్ అయ్యారు, ఎలా మంచిగా మారారు అనేసి మన మూవీలో చూస్తాం అనమాట. ఇంకొకటి ఏంటంటే నేను ఓవర్ గా చెప్తున్నాను అనుకోవద్దు. మెయిన్ థింగ్ ఆయన గురించి నేను ఓన్లీ ఫర్ మూవీ గురించే మాట్లాడతాను అంతే. ఇంకా మన మూవీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక మూవీ లాగా కాకుండా సీరియల్ గా తీస్తే కొంచెం బాగుండు అనిపించింది. ఎందుకురా అంటే మూవీలో ఓన్లీ డివోషన్ అండ్ ఎమోషన్ తప్ప ఇంకేం ఉండదు అనమాట. ఇది ఒక సినిమా అని చెప్పడానికి ఈ మూవీలో ఏ ఒక్క మంచి సీన్ కూడా ఉండదు. లిటరల్లీ చెప్తున్నా గైస్, మూవీ ఎలా ఉంటుందంటే లోకంలో శివుడు లేడు, కృష్ణుడు లేడు, ఎవరు లేరు దేవుళ్ళు. ఓన్లీ ఫర్ సత్య సాయిబాబా ఒక్కడే ఉన్నట్టుగా చూపిస్తారు. మూవీలో ఏమైనా సమస్య వస్తే ఆయన, ఏమన్నా ఇదైతే ఆయన, మొత్తం ఆయనే అనమాట. మూవీలో ఒక చిన్న సీన్ చెప్తా గైస్, మీరే అర్థం చేసుకోండి మూవీ ఎలా ఉంటుంది అనేసి. ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో కొంతమంది ఒక ఫ్లైట్ లో వెళ్తా ఉంటారు. ఆ ఫ్లైట్ లో ఏంటంటే ఒక అతను దేవుడు ఏం చేయలేదు, దేవుడిని నమ్మకూడదు, మొత్తం నువ్వే చేసేవు అంటాడు. అలాగే ఒక మాట అంటాడు గైస్, దేవుడిని నమ్మకపోతే ఏమన్నా ఫ్లైట్ ఏమన్నా ఊగిపోయిద్దా అంటాడు. ఆన్ ది స్పాట్ లో ఫ్లైట్ ఊగిపోతా ఉంటది. సరే ఫ్లైట్ ఊగుతుంది, అదొక అకస్మాత్ అనుకుందాం. దీని తర్వాత ఏంటంటే దేవుడు ఉన్నాడు అంటాడు. అకస్మాత్తుగా మళ్ళీ ఫ్లైట్ ఆగిపోద్ది. ఈ సీన్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడిని తిట్టినతనే మంచోడు అంటే వచ్చేస్తాడా, మళ్ళీ తిడితే మళ్ళీ రాడా. అసలు ఆ ఫ్లైట్ సీన్ మొత్తం అలాగే ఉంటుంది, మూవీ మొత్తం అలాగే ఉంటుంది అనమాట. అసలు ఆ డైరెక్షన్ ఎవరిదే కానీ వరస్ట్ గా చేశారు. అసలు దేవుడిని ఇలా చూపించకూడదు, పర్ఫెక్ట్ వేలో వీళ్ళు మూవీలో చూపించలేదు. ఆ ఫ్లైట్ సీన్ లోని మూవీలో ఒక సాంగ్ వస్తుంది గైస్. ఆ సాంగ్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది. కాకపోతే ఏంటంటే ఆ సాంగ్ చాలా చిన్నగా ఉంటది. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్ లిరిక్స్ కావచ్చు చాలా బాగున్నాయి గైస్. అలాగే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఓకే అనిపిస్తాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే మీకు సత్య సాయిబాబా గారు ఇష్టమంటే ఒకసారి ట్రై చేయండి గైస్. మీరు మూవీ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.